కాకినాడ జిల్లా తొండంగి మండలం కోనతీరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. పెరుమాళ్లపురం పంచాయతీ లక్ష్మణుడిపేటలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మితమైన రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ హాజరై ఆలయాన్ని దర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు లైన్లో స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అందుకోసం చెప్పాలి, మీ అంతర్గతంగా గతంలో వచ్చాం. మీ ఊరు బాగుండాలి, మీ గ్రామం బాగుండాలనే కార్యక్రమం జరిగింది. కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టుకొని మీరు రోజు కూడా రాముగారి దగ్గరకు వచ్చి మీరు మీ యొక్క కష్టాలు చెప్పుకుంటూ ఆయన తెలుస్తారు. మన గుడి కట్టుకునేందుకు మన ఇంట్లో దేవదాసం ఉంటుంది, చేసుకుంటాం. కానీ ఒక ఆలయం ఉండాలి. ఆలయంలో ఊరు లేకపోతే అది శ్రద్ధాలకుంటే భావించుకోవాలి. కాబట్టి మేము చక్కగా ఇంతటి రామాలయాన్ని నిర్మించుకున్నాం. కాబట్టి దీన్ని పాల్గొనకుండా ఆయన చెప్పేటువంటి భావన ఉంది. ఇక్కడ ఇన్ని డబ్బులు వేసి ఇంత గుడి ఎందుకు కట్టించారు? మన అందరం బాగుండాలి. మనంతా ఆయన్ని సేవించుకుంటే ఆయన చూస్తే ఆయన మనల్ని కరుణిస్తారు. పంచాయతీ లక్ష్మీపేట గ్రామంలో సీతారామ కళ్యాణం గుడి 10 లక్షలతో కట్టడం జరిగింది. ఈ రోజు మా ఊళ్ళో మొత్తం అందరూ మంచి ఉత్సాహంతో పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఊరికి ఈ సీతారామ